దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగుగాక. దేవదేవుని ఘనతను ఆపదించి ఆయన సంతించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. లెంట్లోని 6వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగముగా కీర్తన గ్రంథం 6వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర భాగము, లేవియాకాండం 18వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండం 13వ అధ్యాయం 23వ వచనం నుండి 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం గమనం చేస్తూ ఉంటే, శీర్షిక ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము అనేటువంటి మాటలు, ఆశ్రయ దుర్గము అనేటువంటి మాటలు. ఆశ్రయపురంలోనికి చేరితే హంతకుడైనప్పటికీ కూడా తాను చేసినటువంటి కార్యాల నుండి తాను క్షమనందుకునేటువంటి తీరు కొరకు ఆశ్రయపురంలో బ్రతికినంత కాలం కూడా తాను క్షమాపణను అందుకున్నవాడుగా హత్యకు ప్రతిహత్య అనేటువంటి స్థితి నుండి కాపాడబడటానికి ఆశ్రయపురాలు అనేవి అవి వాళ్లకు నెమ్మది కలిగించేటువంటి, దేవుని సన్నిధానానికి నిదర్శనాలుగా ఉన్నటువంటి తీరున దేవుని సన్నిధానంలో నిలిచిన వారికి పాపం చేయకుండా, అందులో ఎవరు కూడా అక్కడ వేరుగా ప్రవర్తించేటువంటి స్థితులు జరిగించకుండా ఉండేందుకు గాను ఆశ్రయపురాలు ఆశ్రయానికి గుర్తుగా ఉన్నటువంటి స్థితులు మనము గమనిస్తూ ఉంటాం. సంఖ్యాకాండంలో 35వ అధ్యాయము 14వ వచనంలో చూస్తూ ఉంటే ఇక్కడ ఆశ్రయపురాలను గురించినటువంటి మాట మనం చూస్తాము. ఆశ్రయపురంలోనికి వచ్చే అప్పుడు ఎలాగనో పరదేశులు కూడా ఆశ్రయం పొందేటువంటి తీరును ఉన్నారో దాని గురించినటువంటి సత్యాలు సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఊరికి చివర ఎలా అయితే ఆ పురాలను నిర్మించినటువంటి స్థితులు ఉంటాయో, ఆ పురాల్లోనికి ఆశ్రయానికి వచ్చినటువంటి వారి మీద ఏ విధంగానూ కూడా ప్రతిహత్య జరిగించేటువంటి తీరులో ఉన్నటువంటి వారు తప్పు చేసి ఆశ్రయించేటువంటి తీరును దేవుని చెంతకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా వారికి శిక్ష విధించేటువంటి స్థితి ఆశ్రయపురంలో జరగకూడదు అనేటువంటి విధి అక్కడ మాట్లాడబడటాన్ని మనం చూస్తూ ఉంటాము. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 14వ వచనం, వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలను, కానాను దేశంలో 3 పురములను ఇయ్యవలను, అవి మీకు ఆశ్రయపురాలుగా ఉండును. పొరపాటును ఒకరిని చంపి ఎవడైనను వాటిలోనికి పారిపోయినట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలుకును పరదేశుకులను మీ మధ్య నివసించు వారికి ఆశ్రమై ఉండును. ఎవరైనా తప్పిదంతో, ఎవరైనా పొరపాటున ఏదైనా హత్య పాతకానికి గురైనటువంటి తీరులో ఒకరికి బేరుకరంగా ఇబ్బంది కలుగజేసిన వారు ఒకవేళ ఆశ్రయపురంలో వచ్చిన వారైతే వారిని ఏమాత్రం కూడా చంపక వారికి క్షమాపణ దొరికేటువంటి తీరు ఉంది అనేటువంటి సత్యం ఈ సంఖ్యాకాండంలో 35వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలను మనం గమనించగలుగుతాం. అలాగే దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తూ ఉంటే, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడు. దేవుడు ఎలాంటి వాడంటే తాను కృప చూపించేవాడు. శ్రమ దినములలో మనం ఎవరిని ఆశ్రయించగలుగుతామంటే అది కేవలం దేవుని మనం ఆశ్రయించగలుగుతాం. దేవుని చెంతకు శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో మనము ఆయనను ఆశ్రయించిన నాడు ఆయన మనకు కృప చూపించి మనలను క్షమిస్తూ, మనల్ని దీవిస్తూ, మనల్ని భద్రతలో ఉంచుతూ, మనల్ని కాపాడే దుర్గమైనటువంటి దేవుడుగా, గొప్ప దేవుడుగా, ఉన్నతమైనటువంటి దేవుడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం అక్కడ మనకు అర్థం కావటాన్ని చూస్తాం. అలాగే కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ కూడా ఈ ఆశ్రయ దుర్గం అనేటువంటి మాట అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు కృప చూపించే బలమైనటువంటి దుర్గమైనటువంటి దేవుడు. దేవుడు కృప చూపించే, కనికరించే, మనల్ని కాపాడే, మనల్ని దీవించేటువంటి దేవుడుగా ఆయన గొప్పవాడు అనేటువంటి సత్యం ఈ మాటల ద్వారా మనకు అర్థం కావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, యెహోవా నీతిమంతులను రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గం అంటే గొప్ప ఘనత. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయం ఇస్తూ, భద్రతనిస్తూ, క్షేమం ఇచ్చే
దుర్గమైన దేవుడు అనేటువంటి మాట దీనిలో అర్థంగా మనము చూస్తూ ఉంటాము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. ఎవరికి అంటే అనీతిమంతులకు కాదు, నీతిమంతులకు. ఎవరు నీతి కలిగి ఎవరు నీతిని కాపాడుకుంటూ ఆయన చింతకు ఆయనను ఆశ్రయించి వారి తప్పులను ఒప్పుకుంటారో, వారి తప్పిదాలను బట్టి పశ్చాత్తాపడిన వారిగా ఉంటారు. వారి తప్పిదాలను బట్టి దేవుని ముందు మొరపెట్టేటువంటి తీరులో నిస్సహాయులుగా దేవుని ముందు ఉండిన వారుగా ఉంటారో, వారిని దేవుడు ఏం చేస్తారంటే ఆయన కాపాడి వారికి రక్షణ కలిగించి వారికి దుర్గమైనటువంటి దేవుడిగా, గొప్ప దేవుడిగా, ఉన్నతుడైనటువంటి దేవుడిగా వారి పట్ల కార్యాలు చేస్తూ వారిని కనికరిస్తూ కాపాడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యం ఈ మాటల ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతాం. సువార్త లేఖన భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలు మనం గమనం చేస్తూ ఉంటే ఇక్కడ పాపంలో పట్టబడినటువంటి స్త్రీ గురించినటువంటి మాటలు ఇక్కడ మాట్లాడబడ్డాయి. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ప్రభువారి ముందు నిలువబెట్టి ప్రభువారిని శోధించేటువంటి తీరున, వాస్తవానికి ఆమెకు శిక్ష విధించే తీరును గురించి పలుమార్లు ప్రభువు ఏం చెప్తాడా, ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ఆయన కాదనేటువంటి తీరు చేస్తే ఆయన మీద నేరం మోపటానికి ఇదొక కారణంగా ఉంటుంది, అసలు ఆయన ఏం చెప్తాడా, ఎలాగో తీర్పు తీరుస్తాడా, ఈమె నిజంగా శిక్షించేటువంటి వాడిగా ప్రభువు ఉన్నాడా లేదా, దేవుడు రోషాన్ని చూపించే వ్యక్తి అనేటువంటి తీరులో ప్రభువు ముందు ఆమెను ముంచి ఆమెను గూర్చి వారు ఏం చేస్తున్నారంటే నేరారోపణ చేసేటువంటి తీరులో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే లేవియాకాండంలో విపరీత బుద్ధి గూర్చినటువంటి తీరు. ఎలా అయితే లేవియాకాండంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో జంతువునందు వీరేస్ఖలనం చేయకూడదు అనేటువంటి మాటలు ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే ఇంత కఠినమైనటువంటి తీరులో ప్రజల ధోరణి ఉందా అంటే, వాస్తవంగా కొన్ని న్యూస్ మనము ఇప్పటికీ కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నప్పుడు మొన్ననే ఈ మధ్యనే ఒక గేదె విషయంలో దాని గురించినటువంటి డాక్టర్స్ ఎందుకు దానికి అస్వస్థత ఉందా అని చెప్పి దాన్ని పరిశోధిస్తే ఎవరో దానిని బలాత్కారం చేసినటువంటి తీరును వ్యవహరించిన విధి ఉందని చెప్పి ఒక పురుషుని యొక్క స్ఖలనం దానిలో లభ్యమైందని చెప్పి ఏ తీరునైతే ఈ మధ్యనే ఆ న్యూస్ మనం చూసినటువంటి విధానాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఎలా ఉందంటే మానవుని విపరీత బుద్ధి అనేది ఎలా మారుతూ ఉందంటే పాపం చేసేటువంటి తీరులో ఎంతో తీవ్రంగా మారిపోతూ ఉంది. అంతేకాదు మనం చదివిన లేఖన భాగంలో లేవియాకాండంలో వ్యభిచారం గురించి మానవుని యొక్క పోకడలో తాను తప్పిన స్థితి ఎలాగున దేవుడు ఒక విధి ఇచ్చాడో ఆ విధిని మీరేటువంటి తీరులో పాపం అనేది ఏ స్థాయిలో పెరుగుతుందో దాని గురించినటువంటి అభివర్ణనని లేవియాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. లేవియాకాండంలో ఒక స్త్రీ తాను జంతువు ముందు నిలిచి తనను పొందునట్లుగా తాను వ్యవహరించకూడదు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి విపరీతమైనటువంటి స్థితిలోనికి కోరికలు అనేవి వెళుతూ ఉన్నాయో ఆ విధానాలను బట్టి ఎలాగున మానవుడు దిగజారిపోతూ ఎలాగున పాపం చేస్తున్నటువంటి తీరులు ఉన్నాయో అలాంటి పాపాలు వారు చేసినందువల్ల మీ నుండి మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలో జనులు అలాగున ప్రవర్తించినందువల్ల వారు అక్కడి నుండి వారు నెట్టివేయబడ్డారు. వారు అక్కడ నుండి పంపివేయబడినటువంటి వారుగా ఉన్నారు. మీరు ఆ స్థలంలోనికి వెళ్ళిన వారుగా ఉన్నారు. మీరు ఎలా జీవించాలో మీ ముందు జీవించినటువంటి ప్రజలు చేసినటువంటి పోకడలు, అపవిత్ర కార్యాలు అలాంటివి ఏమీ కూడా మీరు చేయకూడదు అనేటువంటి మాట కూడా అక్కడ చెప్పబడింది. లేవియాకాండం 18వ అధ్యాయం 24వ వచనంలో చూస్తూ ఉంటే వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటినన్నిటి వలనను అపవిత్రులైది. ఆ దేశము అపవిత్రత కలదు గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ దేశము వారు చేసిన చేష్టల వల్ల పాపానికి గురయ్యేటువంటి తీరులు అది ఉన్నందున దేవుడు దాని దోష శిక్షను, వారు చేసిన తప్పులకు శిక్ష విధించి వారిని ఆ దేశంలో నుండి దేవుడు వెళ్ళగొట్టిన విధానం ఉంది. కానీ మనం గమనం చేస్తూ ఉంటే వేరు ఆచారాలలో ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడేటువంటి తీరులు ఉంటాయి. ఇప్పటికీ ఆలోచన చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ వారికి
పాలస్తీనులకి ఉన్నటువంటి ఆ ఘర్షణ తీరుల్లో వారు చేసిన తప్పును గురించి మాట్లాడరు కానీ, వారు చేసిన పాపం గురించి మాట్లాడరు కానీ, వారు వేరుకరమైనటువంటి మాటలు మాట్లాడే విధానాలు చేస్తూ ఉంటారు. వారు చేసిన తప్పులను గురించినటువంటి విధానాలు 22వ వచనం, స్త్రీ సైనం వలె పురుష సైనం కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనడు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉంటే ఏ విధమైనటువంటి విపరీత కార్యాలు, పాప కార్యాలు వారు జరిగించినటువంటి తీరులు ఉన్నాయి. హోమోసెక్సువాలిటీని కూడా ఎలా అయితే వారు జరిగించినటువంటి అది తప్పు కాదు అన్నట్టుగా ప్రవర్తించిన తీరులు ఉన్నాయి. ఇలాంటి విధానాలన్నీ పాపంగా వారు చేసిన కారణాన దేవుడు శిక్ష విధించినటువంటి తీరు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష విధిస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలువబెట్టినటువంటి ఈ స్త్రీకి ప్రభువు శిక్ష విధిస్తాడా లేదా అని చెప్పి మతాధికారులైనటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి అధికారులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే ప్రభు ముందు ఈ స్త్రీని తీసుకుని వచ్చారు. వాస్తవానికి నిజంగా వారు ప్రభు ముందు ప్రభువు ఎలా తీర్పు తీరుస్తాడో తెలుసుకునే ఆలోచన వారిలో నిజంగా ఉండి ఉంటే అక్కడ ఆ స్త్రీని మాత్రమే కాకుండా పాపంలో పట్టబడిన పురుషులను కూడా తీసుకుని రావాలి. కానీ అక్కడ మనం గమనం చేసేటువంటి విధానం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ కేవలం స్త్రీని మాత్రం తీసుకుని వచ్చినటువంటి తీరు ఉంది. ఆ స్త్రీని తీసుకుని వచ్చి స్త్రీని మీద నేరారోపణ చేసేటువంటి తీరులో వారు వ్యవహరిస్తూ వారు మాట్లాడుతున్నటువంటి తీరులు ఉన్నాయి. కానీ ప్రభువు ఎంతో ఖచ్చితంగా వారి యొక్క ఆలోచన, వారి యొక్క విపరీత బుద్ధితో వారు ప్రవర్తించే ప్రవర్తన, వారు ఎలా అంటే నిజంగా సంఖ్యాకాండంలో కానీ ద్వితీయోపదేశకాండంలో కానీ ఎవరైనా వ్యభిచారం చేత పట్టబడినప్పుడు శిక్ష విధించే తీరులో పురుషుల్ని స్త్రీని కూడా నిలవబెట్టాలని ధర్మశాస్త్ర ప్రకారంగా వ్రాయబడినటువంటి విధి ఉంది. కానీ ఇక్కడ కేవలం ఆ స్త్రీని తీసుకుని రావటంలో వీరి ఉద్దేశం ఏంటి? ప్రభువు అసలు ఏం చేస్తాడా? ప్రభువు ఈ ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే దానిని అవును అనేటువంటి తీరు ఆయన జరిగిస్తాడా, లేదు అంటే ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి తీరున ఆయన్ను పట్టుకునాలని చిక్కుపరిచేటువంటి ఆలోచన వారు జరిగిస్తూ ఉంటే ప్రభువు వారి ఆలోచనను ఎరిగిన వాడే వారినే చిక్కులో పెట్టాడు. ఎలా అంటే మీరు శిక్ష విధించండి, మోషే ధర్మశాస్త్రంలో ఎలా ఉందని మీరు చెప్తున్నారు కనుక అదే తీరున మీరు శిక్ష విధించండి, మంచిదే. కానీ ఎవరైతే పాపము లేనివారుగా ఉంటారో వారు మొదటి వేయాలి అనేటువంటి మాట ప్రభువు చెప్పాడు. దానికి అక్కడున్న ప్రతి వారు కూడా తప్పు లేక పాపం లేక జీవించేటువంటి స్థితిలో ఇప్పుడు రాయి వేశారంటే వారిలో పాపం లేదు అనేది అందరిలో కూడా వారు చెప్పేటువంటి తీరు. వారి బ్రతికేంటో చూస్తున్న అందరికీ తెలుసు, వారు ప్రవర్తించే ప్రవర్తన ఏంటో అక్కడున్న అందరికీ తెలుసు. వారు ఇప్పుడు రాయి వేయగానే ఇప్పుడు ఎదుటి వారంతా కూడా తాను పాపం లేనివాడని చెప్పేటువంటి తీరున ఆమెకు శిక్ష విధిస్తున్నట్రా, వాడు ఎలాంటి వాడో మనకు తెలియదా, వాడు చేసిన తప్పులేంటో మనకు తెలియదని అందరిలోనూ కూడా ఇప్పుడు ప్రభువు అన్న మాట ప్రకారంగా ఇప్పుడు వారు రాయి వేయగానే వారిలో పాపము లేదు అని చెప్పిన వారు అవుతారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఏ ఒక్కడు కూడా శిక్ష విధించక పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారు ఏం చేశారు అని ఆలోచన చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఏమీ ఆమె మీద శిక్ష విధించక వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. 10వ వచనం చూస్తూ ఉంటే యేసు తలెత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఈ మాట వారెక్కడ ఉన్నారు అనేటువంటి మాటకు ఫుట్నోట్లో మనస్సులో గద్దించిన వారైనటువంటి వారు ఉండి నీ మీద నేరము మోపిన వారెక్కడున్నారని పాఠాంతరం. అంటే అసలు నీ మీద నేరం మోపేటువంటి తీరును వచ్చిన వీరంతా ఏరి అని అడిగితే వారిలో పాపం ఉందని మనస్సు చేత గద్దింపబడిన వారేం చేశారంటే ఆమెకు శిక్ష విధించకుండా వెళ్ళిపోయారు. అయితే ప్రభువు అక్కడ మరొక మాట చెప్తూ ఉన్నాడు. ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. అక్కడ ఉన్న వారిలో పాపము లేని వారు ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అక్కడ ఉన్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ పాపము లేని ప్రభువు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు శిక్ష విధించే స్థితి ఎవరికి ఉంది అంటే, శిక్ష విధించే అధికారం ఎవరికి ఉందంటే ప్రభువు వారికి ఆ అధికారం ఉంది పాపము లేనందువల్ల. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమెను క్షమిస్తున్నాడు. ఎందుకోసం అంటే ఆమె ఎవరిని ఆశ్రయించినటువంటి తీరులోనికి ఆమెను నేరం మోపే తీరులో ప్రభుత్వకు తేబడిన ఆమె ఉన్నటువంటి తీరులో ఆమె ఎంతో యుక్తంగా తన యొక్క పాప స్థితిని బట్టి ఇప్పుడు అందరూ కూడా ఆమె మీద నేరం మోపినప్పుడు ఆమె మాట్లాడలే.
ఆమె ఏమీ కూడా ఎదిరించే తీరులో వ్యవహరించలే. ఆమె ఎంతో పశ్చాత్తాప స్థితిలోనికి తన స్థితి ఉంది. ఇప్పుడు ఆమెను ప్రభువు చూచి ఆమెను క్షమిస్తూ ఆమెను ఎలాగున ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, మరి పాపము చేయకుము అనేటువంటి మాట ప్రభువు చెప్తున్న తీరు ఉంది. ఆశ్రయ దుర్గంలోనికి వెళ్ళే పరిస్థితికి, ఆశ్రయపురంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి, ఆశ్రయ దుర్గమైన దేవుణ్ణి ఆచరించిన లేదా దేవుని చెంతకు చేరిన విధానంలో మనం ఎలాంటి స్థితి అంటే, మనలో తప్పును గుర్తించి తప్పును ఒప్పుకున్న స్థితి మనలోనికి వస్తే ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని క్షమించి మనకు దీవెననిచ్చి మనల్ని బలపరిచేటువంటి దీవించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తూ దేవుణ్ణి ఈ 40 రోజుల దినములలో ప్రభువారి చెంత మన తప్పులను ఒప్పుకుంటూ ఆయన్ను మనం ఆశ్రయించగలిగిన వారముగా మనముంటే మనము నీతిమంతులముగా రక్షింపబడ్డ వారం అవుతాం. మనము దేవుని యొక్క కృపను పొందుకున్న వారముగా మనం ఉండగలుగుతాం. అంతేకాదు కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తూ ఉంటే, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదుర్చున్నవి, నన్ను బాగు చేయుము. దావీదు పాపము చేత నిండిన తన యొక్క జీవన స్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు తాను పశ్చాత్తాపడుతూ తాను దేవునికి ఎలాగున ప్రార్థిస్తున్నటువంటి తీరులు ఉన్నాయంటే, నా ఎముకలు అదురుచున్నవి. తాను ఎలా అంటే, తాను దేవుని ముందు నిలిచే స్థితిని గురించి తన పాపాన్ని బట్టి తనలో ఉన్నటువంటి తన పశ్చాత్తాప స్థితి ఎలా ఉందంటే, తన శరీరంలో ఉన్న ఎముకలు అదిరేటట్టుగా తన పాప భీతి ఉంది. ఈరోజు అంత గొప్ప దావీదే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, మన జీవితాల్లో మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి, మనం చేసే పాప విధానాలు ఏంటి, వీటినన్నిటిని బట్టి మనమే తీరుడు దేవుని ముందు నిలబడాలి. దాన్ని గమనించుకుంటూ మన బ్రతుకు దిద్దుకోవటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.